హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురాం. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 1941 డిసెంబర్ 12న తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ట్రావెన్కోర్ దగ్గర నాగర్కోయిలులో జన్మించారు నంబి నారాయణన్ గారు. నారాయణన్ గారు తన పాఠశాల విద్యను డివిడి హయ్యర్ సెకండరీ స్కూలులో పూర్తి చేశారు. ఆ తర్వాత మదురైలో ఉన్న త్యాగరాజన్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్లో మెడికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివారు. మదురైలో చదువుతున్నప్పుడే నంబి నారాయణ్ గారి తండ్రి మరణించారు. ఆయన మరణాన్ని తట్టుకోలేని ఆయన తల్లి కూడా అనారోగ్యం పాలయ్యింది. దాంతో నంబి నారాయణ గారి మీద ఇద్దరు చెల్లెళ్ళు బాధ్యత పడింది. అయినా నారాయణన్ గారు చదువుని మాత్రం ఆపలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఆయన 1966లో ఇస్రోలో తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్లో టెక్నికల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. ఇక్కడ చేరాక నారాయణన్ గారికి మరో గొప్ప శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ గారు పరిచయం అయ్యారు. సారాభాయ్ గారు నారాయణన్ గారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. 3 సంవత్సరాల తర్వాత అంటే 1969లో నారాయణన్ గారు నాసా ఫెలోషిప్ సంపాదించారు. 1969లోనే ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చేరారు. అయితే ఆ యూనివర్సిటీలో చేరాక అక్కడ ఖర్చులన్నీ విక్రమ్ సారాభాయ్ గారే భరించారు. ఈ యూనివర్సిటీలో లూయిగి క్రోకో అనే ప్రొఫెసర్ పరిచయం అయ్యారు. ఆయన నారాయణన్ గారికి మంచి గురువు. అక్కడ రసాయన రాకెట్ ప్రొపల్షన్లో మాస్టర్ ప్రోగ్రామ్ను పూర్తి చేశారు. దాంతో వెంటనే నాసా ఆయనకి జాబ్ ఆఫర్ చేసింది. మంచి జీతంతో పాటు నాసాలో ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు. కానీ నారాయణన్ గారు నాసా ఆఫర్ని తిరస్కరించి ఇండియాకి తిరిగి వచ్చేశారు. అదే అమెరికాకి నచ్చలేదు. అప్పటి వరకు మన భారతీయ రాకెట్స్ ఘన ఇంధనంతో అంటే ఎక్కువ ఖర్చు అయ్యే కెమికల్స్తో నడిచేవి. దానికి చాలా ఖర్చు కూడా అవుతుంది. కానీ నారాయణన్ గారు ద్రవ ఇంధనం ద్వారా రాకెట్లను అంతరిక్షంలోకి పంపించి తద్వారా ఖర్చులు తగ్గించి ఇండియాను నంబర్ 1 స్థానంలో చూడాలనేది ఆయన కలలుగన్నారు. 1970లో ఇండియాకి తిరిగి వచ్చి అప్పటి ఇస్రో చైర్మన్ సతీష్ ధావన్ గారికి తన ఐడియా చెప్పారు. అది సతీష్ ధావన్ గారికి బాగా నచ్చింది. కానీ ఇప్పటికిప్పుడు సడన్గా ద్రవచోదకంతో రాకెట్ని అంతరిక్షంలోకి పంపించే ఏర్పాట్లు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని, పైగా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి కాబట్టి అందువలన ఘన ద్రవ చోదకాలతో నడిచే రెండింటినీ ఒకేసారి పంపించాలనుకున్నారు. ఘనచోదకంతో నడిచే రాకెట్కి అబ్దుల్ కలాం గారు నాయకత్వం వహించగా ద్రవచోదకంతో నడిచే రాకెట్కి నారాయణన్ గారు నాయకత్వం వహించారు. నారాయణన్ గారు 600 కేజీల బరువు గల ఒక లిక్విడ్ థర్స్ట్ ఇంజిన్ తయారు చేశారు. తర్వాత ఇంకా పెద్ద పెద్ద ఇంజిన్స్ని తయారు చేసి అంతరిక్షంలోకి పంపించడం మొదలుపెట్టారు. అలాంటి ఇంజిన్స్లో ఒకటి వికాస్ ఇంజిన్. అప్పుడప్పుడే రాకెట్ ఇండస్ట్రీలో భారత్ ఎదుగుతూ వచ్చింది. కానీ అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనాలు దూసుకుపోతున్నాయి. ఆ సమయంలో నారాయణన్ గారు ఇండియాని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరొక ఆలోచన చేశారు. అదే క్రైజోనిక్ ఫ్యూయల్ ఇంజిన్ని ప్రవేశపెట్టడం. అప్పటికి ఈ ఇంజిన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనే చెప్పుకోవాలి. ఇవి కూడా లిక్విడ్ ఫ్యూయల్స్తో నడిస్తే ఆకాశంలో చాలా వేగంగా ప్రయాణిస్తాయి. అయితే ఈ టెక్నాలజీ మన దగ్గర లేకపోవడంతో అమెరికా నుండి కొందాం అనుకున్నారు. కానీ అమెరికా 950 కోట్లు చెప్పింది. దాంతో ఫ్రాన్స్ని అడిగారు. ఫ్రాన్సు 650 కోట్లు చెప్పింది. అంత డబ్బు ఇండియా గవర్నమెంట్ ఇవ్వలేదు. దాంతో నంబి నారాయణన్ గారు తను అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో కొంతమంది రష్యా శాస్త్రవేత్తలు పరిచయం అయ్యారు. వాళ్లతో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహాన్ని ఉపయోగించుకొని వాళ్లతో మాట్లాడారు. దానివలన రష్యా కేవలం 250 కోట్లకే క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీని భారత్కు అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇది అమెరికాకు నచ్చలేదు. ఇండియా నాసాతో పోటీ పడితే పరువు పోతుందని భావించి ఆ సమయంలో అంటే 1993 ప్రాంతంలో బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు. అమెరికా రష్యాపై ఆర్థికపరమైన ఒత్తిడి తెచ్చి ఈ ఒప్పందాన్ని రద్దు చేయించింది. రష్యా రద్దు చేసుకుంది. కానీ భారతదేశానికి ఏదో ఒక విధంగా సహాయం చేద్దామని 4 క్రయోజెనిక్ ఇంజిన్ని ఇద్దామనుకుని ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అమెరికా అందుకు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ ఇంజిన్ ద్వారా నారాయణన్ గారు అనుకున్న టెక్నాలజీని అభివృద్ధి చేస్తే ఇండియా మళ్ళీ నెంబర్ 1గా దూసుకుపోతుందేమోనని అమెరికా భయపడింది. అందుకని అమెరికా ఒక
కుట్ర పన్నింది. ఇదేమీ తెలియని నారాయణ గారు రష్యా నుండి 4 ఇంజిన్స్ వస్తాయి కదా అని ఆశతో ఎదురు చూడడం మొదలుపెట్టారు. కానీ 1994లో కథంతా అడ్డం తిరిగింది. నారాయణ గారికి మాల్దీవ్ అమ్మాయిలు రషీదా ఫౌజియాలతో కలిసి పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపించి కేరళ పోలీసులు నంబి నారాయణన్ గారిని అరెస్టు చేశారు. 1994లో అన్ని ఛానల్స్లో ఈ వార్త ఒక పెద్ద సంచలనమైంది. నంబి నారాయణన్ దేశద్రోహి అని. ఏ వ్యక్తి అయితే దేశం కోసం ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకున్నాడో, ఏ వ్యక్తి అయితే తన దేశం నెంబర్ 1 కావాలని కలలుగన్నాడో ఆ వ్యక్తినే దేశద్రోహిని చేస్తే ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు మనోవేదన, ఆర్తనాదం ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు. ఆత్మహత్య చేసుకుందామంటే నిజంగానే దేశద్రోహిని అవుతాను, తన పిల్లల్ని దేశద్రోహి పిల్లలు అంటారు. అందుకని పోరాడి నిలిచి గెలిచి తన నిజాయితీని నిరూపించుకోవాలనుకున్నారు నారాయణన్ గారు. ఈ కేసులో నారాయణన్ గారిని ఇరికించడానికి 2 పాకిస్తాన్కి చెందిన అమాయకపు అమ్మాయిల్ని పట్టుకొని వాళ్ళని చిత్రహింసలకు గురిచేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళ చేతిలో క్రయోజనిక్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇచ్చి ఇవి నారాయణన్ గారు ఇచ్చారని చెప్పించేలా వాళ్ళని ఒప్పించారు. ఈ కేసులో అమెరికాకి చెందిన CIA, మన దేశంలో అమ్ముడుపోయిన నాయకులు, కేరళ పోలీసులు కలిసి నారాయణ గారిని ఇరికించారు. ఇదంతా ఒక భారీ కుట్ర. దీంతో రష్యా 4 క్రయోజనిక్ ఇంజిన్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. కేస్ ఇంటెలిజెన్స్ బ్యూరో చేతిలోకి వెళ్ళింది. నారాయణన్ గారిని 50 రోజులు రిమాండ్లో ఉంచి ఇంట్రాగేషన్ చేశారు. ఎలా చేశారంటే చిత్రహింసలు పెట్టి దేశద్రోహం చేశానని ఒప్పుకునేలా అనేక చిత్రహింసలు పెట్టారు. ఎంత ప్రయత్నించినా కూడా ఆయన మాత్రం ఒప్పుకోలేదు. ఈ దేశాన్ని ఆయన ఎక్కడ నిలబెట్టాలని చూశారు. కానీ ఈ దేశం ఆయన్ని ఒక 4 గోడల మధ్య బందీగా, ఒక దోషిగా నిలబెట్టింది. 50 రోజుల పాటు ఆయన్ని చిత్రహింసలు పెట్టారు. ఆయన నేరం ఒప్పుకోవడానికి 24 గంటల పాటు అన్నపానీయులు ఇవ్వకుండా, స్పృహ లేకుండా కొట్టారు. అయినా కూడా ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. 2 సంవత్సరాల పాటు ఆయన కుటుంబం నరకం అనుభవించారు. ఇస్రో కూడా అతనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రజలు కూడా అతన్ని అపార్థం చేసుకుని అతని దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం, ఇంటిపై రాళ్లు రువ్వడం చేశారు. 1996లో ఈ కేసుని CBI టేకఫ్ చేసింది. ఆ తర్వాత నంబి నారాయణ గారు నిర్దోషి అని, అతనిపై కావాలనే నేరారోపణ చేశారని తేల్చింది. అతను దోషి అని ఎగిరెగిరి పడిన మీడియా అతను నిర్దోషి అని తెలిసాక ఆ న్యూస్ని హైలైట్ చేయలేకపోయింది. దాని తర్వాత SVG అనే పోలీస్ అధికారి హైకోర్టులో మళ్ళీ కేసు ఓపెన్ చేయాలని పిటిషన్ వేశాడు. కానీ హైకోర్టు ఆ పోలీసుకి మొట్టికాయలు వేసి దానిని నిలిపేసింది. 1999లో నారాయణన్ గారు, అతని కుటుంబం అనుభవించిన మానసిక, శారీరక క్షోభతో పాటు నారాయణన్ గారు అలాగే ఆయనతో పాటు శశికుమార్ మరో శాస్త్రవేత్తకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని 1999లో జాతీయ మానవ హక్కుల కమిషన్ కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంది. 2012లో NHRC చేసిన అప్పీల్ ఆధారంగా కేరళ ప్రభుత్వం 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. 2014లో మోదీ నంబి నారాయణన్ గారితో సమావేశం జరిపారు. ఆ తర్వాత మోదీ ప్రధాని అయ్యాక నారాయణన్ గారిపై జరిపిన కుట్ర కేసుపై దర్యాప్తు జరపడానికి ఒక ప్యానెల్ని సుప్రీంకోర్టు ద్వారా నియమించారు. 2019లో బీజేపీ ప్రభుత్వం నంబి నారాయణన్ గారికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్తో గౌరవించింది. 2021 ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఈ కుట్రలో భాగస్వామ్యమైన కేరళ పోలీసులపై CBI విచారణకు ఆదేశించింది. దాంతో చాలా చోట్ల కేరళ పోలీసులపై కేసులు నమోదయ్యాయి. ఏది ఏమైనా నారాయణన్ గారు, ఆయన కుటుంబం పడిన మానసిక క్షోభ ఎవరూ వర్ణించలేరు. ఒక గొప్ప శాస్త్రవేత్త నిజాయితీగా ఉంటే అతనికి అగ్రరాజ్యం అమెరికా పన్నిన కుట్రలో అమ్ముడుపోయిన రాజకీయ నాయకులు, అధికారులు, ఆవేశపడిన ప్రజలు ఏమిచ్చారు? ఇకనైనా ఈ దేశ రాజకీయ వ్యవస్థ, అధికారులు మారాలి. ఈ దేశంలో అవినీతి ఉన్నంత వరకు మన దేశాన్ని ఏ దేశమైనా కొంటుంది. అవినీతి సొమ్ముతో బ్రతకడం అంటే నా దృష్టిలో పియ్యి తిని బ్రతకడమే. రూపాయి నుంచి వేల కోట్ల అవినీతి తినే ప్రతి ఒక్క లంజా కొడుకు పియ్యి తింటున్నట్లే. నారాయణన్ గారి జీవితం ఆధారంగా మాధవన్ తనే దర్శకత్వం వహించి నటించి రాకెట్రీ అనే ఒక సినిమా తీసి ప్రజలకు నిజానిజాలు తెలుసుకునేలా చేసి గొప్ప పని చేశాడు. కాబట్టి మనందరము మాధవన్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకా నంబి నారాయణన్ గారి లాంటి ఎంతోమంది మహానుభావులు
కనుమరుగైపోయారు. ఒక్క శాస్త్రవేత్తలలోనే కాదు, స్వాతంత్ర పోరాటంలోనూ ఎంతోమంది కనుమరుగైపోయారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్ నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.